కోల్కతా ఘటనపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. కోల్కతా ఆసుపత్రిలో మెడికో అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా నిందితులను ఉరితీయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఇవాళ విచారించనుంది. కేసును సుమోటోగా తీసుకోవాలంటూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్సైట్లో పొందుపరిచారు. ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కోల్కతా ఘటనపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. కోల్కతా ఆసుపత్రిలో మెడికో అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా నిందితులను ఉరితీయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఇవాళ విచారించనుంది. కేసును సుమోటోగా తీసుకోవాలంటూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్సైట్లో పొందుపరిచారు. ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో